హాయ్ అండి, ఎర్రంవారి ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆలూ చిప్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆలుగడ్డల్ని ఇలా పొట్టు తీసుకొని మొత్తం ఈ పొట్టు తీసిన వెంటనే బ్లాక్ కావద్దు అంటే వాటర్లో కొద్దిగంత సాల్ట్ వేసి, ఇదిగోండి ఇలా వాటర్లో సాల్ట్ వేసి మనం పొట్టు తీసిన ఆలుగడ్డలన్నీ ఇలా వేసుకోవాలి. ఇలా ఆలుగడ్డలు పెద్దగా ఉంటేనేమో ఇలా మనం అడ్డంగా పట్టుకొని ఇలా తురుముకోవాలి. అదే ఇలా చిన్న సైజులో ఉన్నాయనుకోండి, ఇలా కాకుండా ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే చిప్స్ అనేది రెండు ఒకే సమానంగా వస్తాయి. ఇప్పుడు ఇలా పెద్ద ఆలుగడ్డ అయినా ఇలా వస్తాయి పెద్దగా, చిన్నదాంతో చిన్న ఆలుగడ్డ అయినా ఇలా వస్తాయి పెద్ద సైజులో. అన్నీ ఒకే విధంగా వస్తాయి. మనం కట్ చేసుకున్న ఆలుగడ్డలన్నీ ఇలా నీళ్ళల్లో ఉడికించుకోవాలి. ముందుగా అలా నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కొద్దిగంత సాల్ట్ వేసుకొని ఉడికించుకుందాం. ఇలా ఒక 80% అయితే ఉడికించుకుంటే సరిపోతుంది చిప్స్ అనేది. మరి మొత్తం మెత్తగా ఉడికించుకోవద్దు, ఒక 80% ఇలా ఉడికించుకున్నామంటే బాగా వస్తాయి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వడగట్టుకుందాం. ఇలా తీసుకొని నీళ్ళన్నీ వడగట్టుకోవాలి. ఇలా నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత ఎండకేసుకోవాలి. ఇలా మాకు కొద్దిగా బాల్కనీలో ఎండ అయితే వస్తుంది. ఇలా ఎండలో అన్నీ ఆరబెట్టుకోవాలి. ఇలా ఒక క్లాత్ పైన బాల్కనీలో అయితే ఆరబెట్టుకున్నాను. ఆలూ చిప్స్ అయితే రెడీ అయిపోయాయి, ఎండిపోయాయి. ఇదిగోండి ఎంత బాగా వచ్చాయి. మనం వాటర్లో సాల్ట్ వేయడం వల్ల ఇలా వైట్గా అనేది వస్తాయి. ఎంతో టేస్టీ ఆలూ చిప్స్ రెడీ. మరిన్ని నా కొత్త వీడియోలు చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.